హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెసెంట్ లింక్ ఫోన్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని డౌన్లోడ్ వేసుకోండి. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇలా వస్తుంది. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎలా ఉంటుంది క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా మీరు కూడా వేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. ఫాంట్ యాడ్ చేసుకుని అన్ని టెక్స్ట్ లేయర్స్కి ఫాంట్ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఫోటో ఏం చేస్తారంటే ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్న వాళ్ళ ఫోటోని బ్యాక్ వచ్చేయండి. గూగుల్ ఓపెన్ చేయండి. సెర్చ్లో అడోబ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ని ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటో అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అప్లోడ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలని వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఇక్కడ ఫోటోని డౌన్లోడ్ వేసుకోండి. నెక్స్ట్ ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే అన్ని లేయర్స్కి ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఇలా ఎడిట్ ఫాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. ఇలా మీకు నచ్చింది ఇలా మీకు నచ్చిన కలర్స్ పెట్టుకొని ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఈ ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టు మీ ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో లేయర్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఈ ఫోటోని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. మొత్తం ఇలా కిందికి డ్రాగ్ చేయండి లేయర్స్ కిందికి. ఇలా డ్రాగ్ చేయండి కిందికి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటోని మళ్ళీ డూప్లికేట్ లేయర్ వేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇలా రైట్ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినంతగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ బెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ లైటింగ్ తగ్గించుకోండి. మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి. ఇలా దీన్ని మళ్ళీ ఈ లేయర్ని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఈ లేయర్ని డూప్లికేట్ వేసుకొని సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ పెట్టేసి ఇక్కడ వింక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ యాంగిల్ 90 degrees పెట్టేసుకోండి. ఇలా 90 degrees పెట్టేసుకొని ఎండ్ వచ్చేసి మీకు నచ్చినంత మీ ఫోటో ఎలా కావాలనుకుంటే అలా ఇలా పెట్టేసుకోండి మీకు నచ్చినంత. ఇక్కడ ఫేడ్ వచ్చేసి మీకు నచ్చిన ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఫేడ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ ఫోటోలో డిలీట్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది. మీకు నచ్చిన కాళ్ళు లెక్స్ పడేసుకోండి.